అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నర్సరావుపేట స్వర్గపురిలో ఇర్ఫాన్ హత్య టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే హత్య జరిగిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపించారు. పోలీసులు విచారణ చేయకముందే ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నిలదీశారు. నర్సరావుపేట పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని బోరకట్లో కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకోటి బాబాయ్ని మరి రివాల్వర్తో కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యలకి కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరి క్రిస్టియన్పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది. మరి దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి. అదేవిధంగా ఖాదర్ అనే అతను కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈ హత్య కారణం వాళ్ళే ఇంతకుముందు కూడా దాడులు చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూడా దాడులు చేసేవాళ్ళు. ఇజ్రాని వీళ్ళందరూ మమ్మల్ని మా మీద దాడి చేశారు, ఎన్నికల ముందు ఎలక్షన్ ముందు బాటిల్ వేశారు, నువ్వు వాళ్ళని కొట్టొస్తే మీకు వార్డు ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పలేదు. నువ్వు వాస్తవాలు కాదా ఇవి? ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఏం మాట్లాడుతున్నావు తెలియదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ విసురుతున్నాను. మా యొక్క ప్రమేయం ఉంటే ఎంక్వైరీ చేపించు, నిష్పక్షవాదం ఎంక్వైరీ చేపించు, దేనికైనా మేము సిద్ధం. ఎస్బీ వాళ్ళు కూడా అతను ఒప్పుకున్నాడు, నిన్న రాత్రి ఒప్పుకున్నాడు అతను పోలీసు సమక్షంలో, నేనే చేశానని చెప్పి. అతనికి ఏదో డబ్బులు ఇవ్వకుండా అతన్ని నిత్యం కొడుతూ హెరాస్ చేస్తున్నాడు ఇతనని చెప్పి అతను చేశాడని చెప్పి ఆ కత్తి ఎక్కడుందో కూడా తెచ్చిస్తానని చెప్పి అతను కన్ఫెస్ అయ్యాడు. నీకు తెలియదు, విషయం తెలియదు, విషయం తెలుసుకోలేవు. ఇలా ప్రజల్ని తప్పుదోవ బట్టే కార్యక్రమం చేయటం ఒక ప్రజాప్రతినిధికి ఎంతవరకు సబబు?